ఓకే. హాయ్ టెక్నాలజీస్. ఈరోజు వచ్చేసి మనం అమ్మ ఒక జాబ్ అంటే ఒక మొబైల్ దాని యొక్క కంప్లైంట్ చేయడం జరిగింది. ఇది వచ్చి యాక్చువల్ ఏంటంటే అమ్మా, ఈ మొబైల్ వచ్చేసి వివో Y31T. దీని కంప్లైంట్స్ ఏంటంటే మనకు వచ్చేసి గ్రాఫిక్ కంప్లైంట్ అనమాట. ఓకేనా, ఇది వచ్చేసి మనకి గ్రాఫిక్ కంప్లైంట్. యాక్చువల్ ఏంటంటే ఒక గ్రాఫిక్ కంప్లైంట్ వచ్చినప్పుడు ఎలా చేయాలనేది మీకు నేను దీంట్లో డీటెయిల్ చెప్తాను. ఇది వచ్చేసి ఎల్సిడి స్క్రీన్ అనమాట. ఓకేనా, యాక్చువల్గా ఏంటంటే అమ్మా, ఇది మన దగ్గరకు రిపేర్ రాకముందే ఏంటంటే ఇప్పుడు మీకు తెలిసి ఉంటుంది, ఇన్స్టిట్యూట్స్కి వచ్చేసి వెళ్ళని ఎట్లుంటాయంటే బయట మొత్తం గెలికి దాని మీద ఒక 10-15 చేతులు పడ్డ తర్వాతే మన దగ్గరకు వస్తాయి అనమాట. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇవి తీసేసిండ్రు. ఓకేనా, నేను ఇంకా దీన్ని చాలా క్లీన్ చేసా బోర్డ్ని. మన దగ్గర వచ్చినప్పుడు చాలా ఘోరంగా ఉండే అమ్మా. ఓకేనా, దీన్ని మనం ఏ టైప్లో ట్రై చేసామంటే మీకు నేను స్కెమాటిక్ చూపించుకుంటూ చెప్తాను. మనం చూడండి ఒకసారి. ఇది వచ్చేసామా ఈ టైప్లో ఉంటుంది బోర్డు. ఓకేనా, ఈ టైప్లో దీని బోర్డు ఉంటుంది. నేను చూపిస్తాను అండి, ఒక్కసారి మారుద్దాం దీన్ని. చూడండి, ఇది బోర్డు అనమాట యాక్చువల్గా. ఓకేనా, ఇక్కడ చూడండి, ఇది B2B కనెక్టర్, ఇది వచ్చేసి ఎల్సిడి కనెక్టర్ మనకి. ఓకేనా, దీనికి ఎల్సిడి సంబంధించిన ఐసీలు అనేది ఇంకో లేయర్లో ఉంటాయి. టాప్ బాటమ్ ఉంటాయి కదా రెండు మనకి ఇవ్వనమాట. ఓకేనా, యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ ఈ పార్ట్ వచ్చేసి మనకి ఏంటంటే ఇది వచ్చేసి ఎల్సిడి లైట్, బ్యాక్ లైట్. ఓకేనా, 6 లెగ్ ఐసీ ఇది. ఓకే, నెక్స్ట్ ఇది వచ్చేసి డిస్ప్లే ఐసీ SM5109. ఓకేనా, ఇది యాక్చువల్గా ఏంటంటే మనం చెక్ చేసినప్పుడు దీన్ని మనం ఎలా చెక్ చేస్తామని చూడండి. ఒక స్కెమాటిక్ ఇది దీంట్లో ఏంటంటే అమ్మా, ఈ Y31 అనే దీని యొక్క స్కెమాటిక్ అనేది మనకి ఇవ్వలేదన్నమాట. దీంట్లో నేను ఏం చేశానంటే రీసెర్చ్ చేసి కంపాటబుల్ అంటే ఇప్పుడు మన ఇన్స్టిట్యూట్లో చేరిన ప్రతి స్టూడెంట్ కూడా ఒక స్కెమాటిక్ లేకపోతే దాని కంపాటబుల్ చూసుకుంటే ఎలా చేయాలనేది కూడా మీకు చెప్పడం జరిగింది అనమాట. యాజ్ యూజువల్గా ఏంటంటే దీంట్లో Y21Tలో సేమ్ మోడ్ ఇచ్చాడు. అంటే కొద్దిగా సాఫ్ట్వేర్ పరంగా దాని మారుస్తాడు అనమాట. హార్డ్వేర్ పరంగా మట్టికి సేమ్ ఇచ్చాడు మనకి. ఓకే, దీంట్లో వచ్చేసి చూడండి మనకి ఇది గ్రాఫిక్. ఓకేనా, ఇది వచ్చేసి ఏంటంటే ఎల్ఈడి లైట్, బ్యాక్ లైట్. ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే బ్యాక్ లైట్ ప్రాబ్లం కాదు, ఇది అసలు గ్రాఫిక్కే రావట్లేదు కాబట్టి మనం ఈ ఐసీ మీద పనిచేయాలి. ఓకేనా, అయితే నేను దీనికి ఏం చేశానంటే మనం ఐసీని చెక్ చేసుకున్నప్పుడు చూడండి, ఇది వచ్చేసి మనకి Redmi 5A LUB ఐసీ అనమాట. దీనికి వచ్చేసరికి ఏంటంటే యాక్చువల్ ఇక్కడ చూడండి అమ్మా, మీకు చెప్తాను. మామూలుగా ఒక ఎల్సిడి ఐసీ అయితే ఎల్సిడి ఐసీ అంటే ఒక ఎల్సిడి బ్యాక్ లైట్ వేరే సెక్షన్ లాగా ఉంటుందమ్మా. ఎల్సిడిలో ఎల్సిడి డిస్ప్లే వాడినప్పుడు ఒక టైప్ లో ఉంటుంది మన. దీంట్లో వచ్చేసి ప్రతిదానికి కూడా మనకి ఒక స్విచ్చింగ్. ఓకేనా, అసలు స్విచ్చింగ్ ఎందుకు కావాలో కూడా మనకి చెప్పడం జరిగింది అనమాట. ఇది వచ్చేసి 4 హెన్రీస్ అనమాట. ఓకేనా, ఇది వచ్చేసి VPH 3.5 to 4.2 volts వస్తుంది ఇది. ఓకేనా, రైట్. ఇది ఎక్కడి నుంచి వస్తుంది అనేది మనం తర్వాత చెప్పుకుంటాం. ఓకేనా, ఐసీస్ క్యాజ్ యూజువల్ గా ఇన్పుట్ సప్లై వచ్చింది. ఓకేనా, దీనికి గ్రౌండ్ కావాలి. మన ఇక్కడ టార్గెట్ ఏంటంటే ఇక్కడికి వచ్చేసి మన టార్గెట్ దీనికి అదేంటి LUB ఆర్ LCD ఆర్ గ్రాఫిక్ ఐసీ అంటారు. ఓకేనా, మనకు కావాల్సింది ఇక్కడ +5 volts -5 volts. ఓకేనా, దీని ఏమంటాం అంటే VSN. ఓకేనా, VDD. ఓకేనా, VSS. ఇలా రకరకాల పేర్లు ఉంటాయి. బట్ కానీ దీనికి +5 -5 రావాలి దీనికి. ఓకేనా, ఇది రావాలంటే మనకు దీనికి ఒక లైటింగ్ ఐసీ వేసాం. ఇక్కడ యాక్చువల్గా వీడు ఏం చేశాడు, కంపెనీ వాడు మనకు చూడండి, ఈ కంపెనీ వాడు మనకి ఏం చేశాడంటే దీంట్లో ఈ ఐసీలో కంపెనీ వాడు మనకి వేరే ఐసీ ఇచ్చాడు. మనకి ఐసీ నెంబర్ ఎంత ఇది?
SM5109 వాడు ఇచ్చిన ఐసీ నెంబర్ ఇక్కడ SM5109. నేను ఏం చేసుకున్నా అంటే ఇక్కడ కంపాటబిలిటీ చెక్ చేసుకున్నా. ఈ ఐసీ ప్లేస్ లో ఈ లూప్ ఐసీ అని చెప్పి ఒక చిన్న కంపాటబిలిటీ చెక్ చేసుకున్నా, ఈ లూప్ ఐసీ. ఓకేనా, దీనికి కూడా ఏంటంటే మనకి చూడండి అమ్మా, ఇక్కడ ఒక క్యాప్ ఉంటుంది కంపల్సరీగా, ఇక్కడ ఒక క్యాప్ ఉంటుంది. ఓకేనా, దీనికి ఇంకా రిక్వైర్మెంట్స్ ఉంటాయి కదా. ఓకే, I2C, SCA, SCL. ఓకేనా, ఈ సిగ్నల్ వెళ్ళాలంటే మళ్ళీ 2 పుల్ అప్ రెజిస్టర్ ద్వారా వీరే 1.8 volts PMU నుంచి ఇవ్వాలి దీనికి. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి ఉంటే రీసెట్. ఓకేనా, దీనికి వచ్చేసి ఏంటంటమ్మా ఎనేబుల్ 1, ఎనేబుల్ 2. ఎనేబుల్ 1 వచ్చేసి ప్లస్ కి, ఎనేబుల్ 2 వచ్చేసి మైనస్ కి. 2 వోల్టేజ్ వచ్చినా కదా మనకి, ఇదే మన ప్రాసెస్. ఓకేనా, దీంతో పాటు ఇంకోటి ఏం చేస్తారంటే సిపిసిఎన్ అని చెప్పి ఒక క్యాప్ వేస్తారు, సిపిసిఎన్. ఓకేనా, ఇది వచ్చేసి ఏం చేస్తుందంటే మనకి ఈ మైనస్ వోల్టేజ్ ని చేయడం కోసం కానీ, అంటే ఈ సిరీస్ కెపాసిటర్లో రకరకాల ఫంక్షన్స్ ఉంటాయి. ఆ వెయిట్ అనేది మనం ఇన్స్టిట్యూట్ వచ్చినప్పుడు నేర్చుకుందాం మనం. ఓకేనా, అదే ఇప్పుడు దీంట్లో నేను సెట్ చేసింది ఏంటంటే ఇక్కడ చూడండి, స్కెమాటిక్ చూపించుకుంటే మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ నేను ఏం సెట్ చేసి ఏంటి అనేది ఫస్ట్ ఎవరైనా మనం ఏం చేస్తామంటే కూల్ టెస్ట్ చేస్తాం. కూల్ టెస్ట్ లో నేను ఏం చేస్తానంటే ఫస్ట్ కూల్ టెస్ట్ లో వచ్చేసి ఎవరైనా కూడా విఎస్పి విఎస్ అని చెక్ చేశాను. జిఆర్ వాల్యూ పర్ఫెక్ట్ ఉంది. తర్వాత చూడండి మనకి ఎల్సిడి రీసెట్, టియరింగ్, సిపి నుంచి వస్తే అవి చెక్ చేశాను. ఓకే, 1.8 వోల్టేజ్ అది చెక్ చేశాను. ఇవన్నీ వచ్చేసి మిపీ లైన్స్ అనమాట. క్లాక్ ఒక సెట్ ఉంటే డేటా వచ్చేసి 3 సెట్లుగా 4 సెట్లుగా ఉంటుంది. ఇవన్నీ కూడా సిపి నుంచి వస్తాయి. వీటన్నిటి మీద పర్ఫెక్ట్ జిఆర్ వాల్యూ వస్తుంది. ఓకేనా, వచ్చిన తర్వాత హాట్ టెస్ట్ అంటే కూల్ టెస్ట్ అంటే మనం మల్టీమీటర్ డైనమోలో పెట్టుకొని చేస్తాం. ఆ ప్రాసెస్ అంతా మన క్లాస్ లో చెప్పడం జరిగింది అనమాట. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో హాట్ టెస్ట్ వచ్చేసి మొబైల్ ని డీసీ వోల్టేజ్ రేంజ్ లో పెట్టుకుని మనం మొబైల్ కి పవర్ ఇచ్చేసి చెక్ చేస్తాం. అంటే క్వాల్కమ్ లో అయితే ఎలా చెక్ చేయాలి, ఎంటీకీలో ఎలా చెక్ చేయాలి కూడా మనం క్లియర్ గా క్లాస్ లో డిస్కస్ చేస్తాం అనమాట. ఓకేనా, తర్వాత నేను చెక్ చేసినప్పుడు దీనికి ఏంటంటే విఎస్పి విఎస్ఎన్. ఓకేనా, ఫస్ట్ మనం ఎక్కడ టార్గెట్ మనకి ఎల్సిడి కనెక్టర్ టార్గెట్. దీని మీద రెండింటి మీద వోల్టేజ్ చెక్ చేసినప్పుడు వోల్టేజ్ అనేది రావడం లేదు. అంటే వోల్టేజ్ కొన్ని సందర్భాల్లో కనిపించదు. కనిపించాలంటే ఏం చేయాలో అలాంటి టెక్స్ట్ కూడా మన ఇన్స్టిట్యూట్ లో మీకు పర్ఫెక్ట్ గా చెప్పడం జరుగుతుంది. ఓకేనమ్మా, అలా టెస్ట్ చేసినప్పుడు నాకు వోల్టేజ్ రాలేదు. కన్ఫర్మేషన్ నేను ఏం చేశానంటే కంపల్సరీగా గ్రాఫిక్ ఐసీ ప్రాబ్లం ఉంటుంది అనుకుని గ్రాఫిక్ ఐసీ నేను ఈ సేమ్ కంపాటబుల్ నెంబర్ లేదు. దీని కంపాటబుల్ నెంబర్ ఎంత మనకి చూడండి ఇక్కడ. దీని కంపాటబుల్ నెంబర్ వచ్చేసి SM5109. ఓకేనా, ఇక్కడ చెక్ చేసుకున్నాం. సిరీస్ కెపాసిటర్ ఓకే, ఇది కూడా 15 లెగ్. ఓకేనా, ఒక లెగ్ వచ్చేసి మన విపిహెచ్ వస్తుంది, ఒక లెగ్ వచ్చి స్విచ్చింగ్ ఉంటుంది. ఆ లెగ్ కౌంటింగ్ తీసుకున్నా. ఓకేనా, దీన్ని ఎట్లా అంటే కాలమ్ అండ్ రోస్ మెథడ్ లో చెక్ చేయాలన్నమాట మనం. అది గ్లాస్ ఐసీ కాబట్టి, బీజీ గ్లాస్ ఐసీ కాబట్టి ఆ లెవెల్లో చెక్ చేసుకున్నప్పుడు ఆ కంపాటబుల్ లో ఈఐసి అండ్ ఈఐసి నాకు సేమ్ అనిపించింది. ఆ ఐసీ వేయగానే మనకి మొబైల్ అనేది ఆన్ అవ్వడం జరిగింది. ఓకేనమ్మా, ఫిట్ చేశాను. ఓకేనా, ఛార్జింగ్ పెట్టి చెక్ చేస్తున్నా చూడండి. రైట్, గ్రాఫిక్ వచ్చింది. ఒకసారి దీన్ని ఆన్ చేద్దాం మనం. అంటే మనం థియరీ ప్రకారంగా చేసుకుంటే అమ్మా ఏసీలైనా కూడా మనకి కంపల్సరీగా అవుతుంది. మీరు ఇలాంటి అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంప్లైంట్స్ ఉంటాయి అనమాట. ప్రతి మొబైల్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెక్షన్స్ ఉంటాయి. మన దగ్గర మన ఇన్స్టిట్యూట్లో ఎడిజెంట్ ఖమ్మం మంది ఖమ్మంలో ఉంటుంది. ఇన్స్టిట్యూట్ ఖమ్మం దగ్గర ఇల్లందులో ఉంటుంది. మన ఇన్స్టిట్యూట్కి వచ్చేసి 25 days ఉంటుందమ్మా కోర్సు. ఇక్కడ మన ఫుడ్ అన్ని కలిపి కూడా ప్రొవైడ్ చేయడం. హాస్టల్ అండ్ ప్లస్ ల్యాబ్ ఒకే చాట ఉండడం వల్ల మీకు ప్లస్ పాయింట్ ఏంటంటే నైట్ టైంలో కూడా మీరు ప్రాక్టీస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే మీ ఓపుకున్నంతసేపు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇక్కడ రిస్ట్రిక్షన్స్ ఏముండవు. ఫుడ్ కూడా మనం హోటల్ నుంచి కాకుండా డైరెక్ట్గా మనమే ప్రిపేర్ చేయించి పెడతాం అనమాట ఇంట్లోనే. ఎందుకంటే మన దగ్గరకు వచ్చే స్టూడెంట్స్ యొక్క హెల్త్ కూడా మనకి ఇంపార్టెంట్ కదా, దానికోసం అనమాట. చూడమ్మా, పర్ఫెక్ట్గా అనేది. మళ్ళీ మనకి ప్రతి నెల బ్యాచ్ స్టార్ట్ అవుతుందమ్మా. ఎవరన్నా అంటే థియరిటికల్గా అంటే ఒక సెల్ ఫోన్ బేసిక్స్ నుంచి, దాంట్లో ఉండే లైన్స్ నుంచి, దాంట్లో ఉండే
అంటే లైన్స్ అంటే పవర్ లైన్స్ ఉంటాయి, సిగ్నల్ లైన్స్ ఉంటాయి, కంట్రోల్ లైన్స్ ఉంటాయి, ఓకేనా, సపోర్ట్ లైన్స్ ఉంటాయి, గ్రౌండ్ లైన్స్ ఉంటాయి. ఈ లైన్స్ అన్నింటినీ చెప్పడం జరుగుతుంది. ప్రతి సెక్షన్ గురించి డీటెయిల్గా చెప్పడం జరుగుతుంది. 4G 5G గురించి డీటెయిల్గా మొత్తం చెప్పడం జరుగుతుందమ్మా. వీటితో పాటు హ్యాండ్ స్కిల్స్, థియరీ ఉపయోగించి మొబైల్ ఎలా రిపేర్ చేయాలనేది మెయిన్ అమ్మ మన కాన్సెప్ట్. అంటే ఎట్లా పడితే అట్లా గుడ్డికి వెళ్ళకుండా థియరీని ఫాలో అవ్వకుండా చేస్తే మొబైల్ అనేది ఈజీగా చాలా తొందరగా రిపేర్ అవుతుంది. ఎవరన్నా మన ఇన్స్టిట్యూట్లో చేరదలుచుకున్న వాళ్ళు ఈ కింది నెంబర్లకి సంప్రదించండి అమ్మా. ఓకే, మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి ఇంకో జాబ్ షీట్ తోటి కలుసుకుందాం. అంటే దాని బై బై. ఈ క్లాస్ చెప్పేదమ్మా శ్రీనివాస ఫ్రమ్ ఎడ్జెడ్ ఇన్ఫోటెక్ అమ్మా. బై బై. ఓకే.